బ్రేకింగ్ న్యూస్ వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో సర్పంచ్ ప్రమాణ స్వీకారోత్సవం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాజకీయ వర్గపోరు ముదిరి బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. ఇరు వర్గాలు కుర్చీలు విసురుకోవడంతో కార్యక్రమ ప్రాంగణం అస్తవ్యస్తమైంది. ఈ దాడిలో ఇరు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి చేజారిపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం అక్కడ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లాలో ఏ విధంగా అయితే ఆ సర్పంచ్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఇరు వర్గాలు దాడికి దిగారో మనం చూస్తున్నాం. కుర్చీలతో తీసుకుని తన్నులాటకు దిగారని చెప్పుకోవచ్చు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు అందుబాటులో ఉన్నారు. వేణు, సర్పంచ్ ప్రమాణ స్వీకారోత్సవంలో తన్నులాటకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎందుకు ఈ విధంగా ఘర్షణకు దిగాల్సి వచ్చింది? పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? చిన్నారావుపేట మేజర్ పంచాయతీలో మొత్తంగా 12 వార్డులు ఉండగా 7 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు, 5 బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. ఇక సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వార్డు మెంబర్ల కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారం చేయబోతున్న క్రమంలో సర్పంచ్ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీని గెలుపొందడంతో అక్కడటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ఆ డీజే పాటలు పెట్టారు. అందులో కేసీఆర్ సంబంధించినటువంటి పాటలు పెట్టడంతో అక్కడ వార్డు మెంబర్లు అడ్డు చెప్పే ప్రయత్నం చేశారు. సో మా గ్రామ పంచాయతీ స్థానమే మాదని తిరిగి బీఆర్ఎస్ అనుచరులు కొంత వాగ్వాదం దిగడంతో అక్కడ ఉన్నటువంటి కుర్చీలు తీసుకున్నట్టు బీఆర్ఎస్ వార్డు మెంబర్లకు అదేవిధంగా కాంగ్రెస్ వార్డు మెంబర్లు ఒకరిపై ఒకరు వాగ్వాదానికి ఘర్షణకు దిగారు. దీంతో అనుచరగణం కూడా అక్కడే ఉన్నటువంటి కుర్చీలను తీసుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో అందులో 2 గాయాలై కాంగ్రెస్ చెందినటువంటి ఒక కార్యకర్త శోభన్ కు తల పగిలింది. మరోవైపు రమేష్ అయినటువంటి బీఆర్ఎస్ చెందినటువంటి ఒక వార్డు మెంబర్ కూడా దెబ్బలు తాకాయి. వీళ్ళిద్దరు కూడా ఒకరిపై ఒకరు పూర్తిగా చంపుకుంటారని అంత ఆవేశంతో పాటు దాడులు చేసుకోవడంతో స్థానికులు నచ్చిపే ప్రయత్నం చేసిన ఘర్షణ పోలీసులు వెంటనే కలగజేసుకోవడంతో 2 వర్గాలను ప్రస్తుతం సముదాయించారు. ఇక ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునేందుకు స్టేషన్ కు వెళ్ళిన పరిస్థితి. సో పండగ వాతావరణం లోపల చేసుకోవాల్సినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పార్టీల జోక్యంతో ఈ విధంగా కావాలని రెచ్చగొట్టి తమను దాడి చేశారంటూ కూడా ఓవైపు అటు కాంగ్రెస్ శ్రేణులు అయితే ఫిర్యాదు చేశారు. మొత్తానికి ఒక రసభాస మధ్య అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయింది. రైట్, థ్యాంక్ యూ వేణు.